నమస్తే, నేను మీ మహేష్. అందరి న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మా నుండి ఒక చిన్న మనవి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరి న్యూస్ అనేటువంటి ఛానల్ ఏ పార్టీకో ఏ నాయకునికో కొమ్ము కాసేటువంటి ఛానల్ కాదు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి గురించి కూడా పనిచేసేటువంటి ఛానల్. విద్య, వైద్యము, ప్రజల సంక్షేమమే ముఖ్యము అనే దిశగా మేము పోరాడుతున్నాం. ఈ పోరాటానికి స్ఫూర్తి ప్రశ్నించే గొంతుకలే. అదేవిధంగా ఛానల్కి మీ అందరి యొక్క సపోర్ట్ అనేది ఉండాలి. మీ ఆదరణ ఉంటేనే అందరి ఛానల్ అనేది కూడా ముందుకు సాగుతుంది. ఎవరికి భయపడకుండా జర్నలిజాన్ని కాపాడే దిశగా ఒక జర్నలిస్టు ఏ రకంగానైతే కలముతో తన అక్షరాలతో సమాజాన్ని మెరుగుపరిచే దిశగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తుండో, పని చెయ్యాలో ఆ రకంగానే పనిచేస్తా. నిజం చెప్తే ఎక్కడ చూసినా కూడా ఆటంకాలే. కాబట్టి ఎలాంటి ఆటంకం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు తలెత్తినా కూడా మాట మార్వను. మీ మహేష్గానే నేను ఎల్లప్పుడూ ఉంటా. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి హాట్ టాపిక్ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో చూసుకున్నట్టయితే ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తున్నటువంటి పన్నాగం, ఆయన ఆలోచన, ఆయన వ్యూహం ఒకటి. ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆలోచన విధానము. మూడవది సెంట్రల్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో చూసుకున్నట్టయితే ఇక్కడ మూడు పార్టీలకు సంబంధించి అసలు ఏం జరగబోతుంది పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో. ఈ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఏమైపోయిందంటే ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది, ఏ పార్టీ ఎక్కడెక్కడ ఎలాంటి లాభాలను పొందబోతుంది అనేటువంటి విషయానికి చూస్తే ఒకసారి ఈ అంశాన్ని మనము బాగా గమనించవచ్చు. ఏంటంటే ప్రత్యేకించి మల్కాజ్గిరికి సంబంధించినటువంటి విషయంలో చూసుకున్నట్టయితే మల్కాజ్గిరికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మల్కాజ్గిరి టికెట్ ఎవరికి లభ్యం అవుతుంది, మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఇక్కడ చూద్దాం. మల్కాజ్గిరిలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు టికెట్ల విషయంలో కూడా బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఇక కాంగ్రెస్ నుంచి అంటారా సునీత మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళు, సునీత మహేందర్ రెడ్డి. అయితే వీటి విషయంలో చూసుకున్నట్టయితే వీళ్ళ ముగ్గురికి సంబంధించి హుజురాబాద్లో ఓడిపోయినటువంటి ఈటల రాజేందరు గతంలో బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ నుండి కేసీఆర్కి అతి సన్నిహితంగా ఉండి ఉద్యమ నాయకుడిగా ఉండి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు సానుభూతితోని బీజేపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ గెలుపొందడం జరిగింది. కానీ మొన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఆయన ఓడిపోవడం జరిగింది. ఈటల రాజేందర్కి ఇప్పుడు మల్కాజ్గిరిలో ఏ రకంగా గెలుపు అనేది ఉంటుంది, ఆయనకు గెలుపుకు గల కారణాలు ఏంటి, గెలుస్తాడా లేదా, ఎవరి సపోర్ట్ వల్ల గెలుస్తాడు. ఒకటి రాగిడి లక్ష్మారెడ్డికి సంబంధించి గత 15-20 ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి రాజకీయంలో రాగిడి లక్ష్మారెడ్డికి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ మొన్న రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న రేవంత్ రెడ్డి టికెట్ ఇవ్వకపోవడం వల్ల రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తిపోసిండిన. ఎట్లా అంటే ఇక ఏదైనా సరే రేవంత్ రెడ్డి విషయంలో దుమ్మెత్తి పోసి నా ఉసురు తలుగుతుందిరా నీకు, నాకు టికెట్ ఇవ్వలేదు, పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తిని నేను, నా ఏడుపు నీకు తప్పకుండా తలుగుతుందని చెప్పి కార్యకర్తలు సహా ఈయన ఏం చేసినంటే రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యాడు. బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయిన తర్వాత ఈయన ఎంబడి
క్యాడర్ మొత్తం పోయిందా లేదా? కాంగ్రెస్ పార్టీ క్యాడరు ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీలకు పోయిందా లేదా? లేకపోతే అదే క్యాడర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉందా? ఉన్నట్టయితే సునీతా మహేందర్ రెడ్డికి పట్నంకి సంబంధించినటువంటి ఫ్యామిలీ, పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫ్యామిలీలో ఇప్పుడు మల్కాజ్గిరికి సంబంధించి మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో ఈ క్యాండిడేట్కి, అంటే ఈమె లేడీ ఇప్పుడు కాబట్టి ఈమెకి పార్లమెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కానీ ఇక్కడ ఈ పూర్తి మల్కాజ్గిరికి సంబంధించినటువంటి విషయంలో కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఉన్నారా లేరా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? ఎందుకంటే కార్యకర్తలందరూ కూడా ఎప్పుడు కూడా ఒక నాయకుడు వెళ్ళిపోగానే పార్టీ నుంచి, అంటే లక్ష్మారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి వెళ్ళిపోగానే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని చెప్పేసి ఎమ్మెల్యే టికెట్ ఈయన బీఆర్ఎస్ పార్టీకి పోగానే కిందున్నటువంటి క్యాడర్ పోయిందా లేదా అనేది ఒకటి చూసుకోవాలి. ఒకవేళ క్యాడర్ పోకపోతే మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నోళ్ళే కాబట్టి కాంగ్రెస్ పార్టీకే ఓటేద్దామని చూస్తారు. వీళ్ళకు క్యాండిడేట్ ముఖ్యం కాదు కదా, పార్టీని నమ్ముకున్న వాళ్ళకు పార్టీ ముఖ్యం కాబట్టి రాగిడి లక్ష్మారెడ్డికి వేయకుండా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వేస్తారు. రెండవది, అభిమానులు ఈయనకి ఎంతవరకు లక్ష్మారెడ్డికి టికెట్కి, లక్ష్మారెడ్డి ఎంపీ క్యాండిడేట్ కాబట్టి ఈయనకి వేస్తారో లేదో బీఆర్ఎస్ పార్టీ నుంచి. కానీ ఇప్పుడు ప్రభుత్వమే బీఆర్ఎస్ పార్టీ లేదు కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ చరిష్మా, కేటీఆర్ చరిష్మా ఒకటి, ఇప్పుడు ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బండారు లక్ష్మారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఈయనకు సంబంధించినటువంటి అభిమానులు కానీ వీళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ రాగిడి లక్ష్మారెడ్డికి, అంటే బీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి ఆర్ఎల్ఆర్ రాగిడి లక్ష్మారెడ్డికి ఈయనకు ఓట్లు వేస్తారా లేదా? రెండవది, బీజేపీ పార్టీ సెంట్రల్లో మోదీ చేసినటువంటి అభివృద్ధి పథకాలను కానీ ప్రతి రాష్ట్రానికి సంబంధించి బీజేపీ పట్ల ఉన్నటువంటి అభివృద్ధి విషయంలో కానీ నిధుల విషయంలో కానీ ఇక్కడ ఇప్పుడు రీసెంట్గా 500 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి అయోధ్య రామ మందిరాన్ని కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండి ఎన్నో దఫాలుగా కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలు గడిచిన సెంట్రల్లో అధికారంలో ఉండి కూడా అయోధ్య రామ మందిరాన్ని కూడా కట్టలేకపోయినటువంటి ఆ పార్టీ బీజేపీ వచ్చిన తర్వాత మోడీ చేసిండు అనేటువంటిది ఇక్కడ ప్లస్ అవుతుందా? ఇప్పుడు రానున్న రోజుల్లో సెంట్రల్లో మళ్ళీ మోడీ కనుక వస్తే అక్కడ కాశీలోని జ్ఞానవాపికి సంబంధించినటువంటి విషయంలో కూడా నేను తెరదేపుతామని అన్నాడు. రెండోది, ఇతర దేశాలకు సంబంధించి ఉగ్రదాడులకు సంబంధించినటువంటి విషయంలో కూడా పాకిస్తాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి మోడీ కాబట్టి ఆ యొక్క ఎఫెక్ట్ ఏమైనా ప్లస్ పడబోతుందా ఈటల రాజేందర్కి? మల్కాజ్గిరికి సంబంధించినటువంటి విషయంలో చూసుకున్నట్టే ఈటల రాజేందర్కి ముదిరాజుల యొక్క బలం ఎక్కువ ఉంటుంది. రెండవది, ఈటల రాజేందర్ ఆత్మగౌరవం అనేటువంటి ఒక నినాదంతో పోయింది కాబట్టి ఈ ఆత్మగౌరవ నినాదం ఈటల రాజేందర్కి ఎంతవరకు సమంజసము, ఎంతవరకు ప్లస్ కాబోతుంది ఈటల రాజేందర్ విషయంకి వస్తే? రెండవది, ఒకవేళ వీళ్ళందరికీ కనుక ప్లస్ మైనస్ చూసుకున్నట్టయితే మోడీ ప్లస్ ఒకటి, అయోధ్య రామ మందిరం ఒకటి, రానున్న రోజుల్లో కాశీది ఒకటి, పాకిస్తాన్కి సంబంధించినటువంటిది ఒకటి, ముదిరాజుల ఆత్మగౌరవము, ముదిరాజుల యొక్క ప్రేమ ప్లస్ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే ఎంతవరకు బలం ఇస్తాయి మల్కాజ్గిరిలో? అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకున్నట్టయితే రాగిడి లక్ష్మారెడ్డికి, ఆర్ఎల్ఆర్కి చూద్దాము మనము. మల్కాజ్గిరి సెగ్మెంట్ పార్లమెంటు సభ్యుడిగా ఈయన ముందున్నాడు అభ్యర్థిగా కాబట్టి ఈ విషయానికి వచ్చినట్టయితే ఈయనకు ప్లస్లు ఏముండాలి, మైనస్లు ఏముండాలి? ఇప్పుడు ఇక్కడ ఈటల రాజేందర్కి చెప్పినటువంటి ప్లస్లు అవుతాయా కాదా, మైనస్లు కూడా మనం చూద్దాము. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి ప్లస్లు ఏముండాలంటే, ఒకటి, ఇన్నేళ్ల నుంచి ఉన్నటువంటి వ్యక్తికి ఏ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు, మోసం చేసింది అనేటువంటి ఉద్దేశంలో ఉంటే ఈయనకు ముందుగా సానుభూతి ఒకటి ఉండాలి. రెండోది, ఈయన తోటి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వేస్తే ఇదొక ప్లస్ అయిపోవాలి. ఇన్నేళ్ల నుంచి ఈయన చేసినటువంటి సేవా దృక్పథం, రాగిడి లక్ష్మారెడ్డి ఆయన ట్రస్ట్ ద్వారా చేసినటువంటి ఆ సేవా కార్యక్రమాల వల్ల మహిళలు కానీ ఆయన నుండి సేవలు పొందినటువంటి వాళ్ళందరూ కూడా వేస్తే ఇదొక ప్లస్ అయి ఉండాలి.
పార్టీని ఏదైతే ఏముంది బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ అనుకొని, కేసీఆర్ మా కేసీఆర్ అనుకొని ఉద్యమకారులందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తే ఒకటి ఉండాలి. ఇంకొకటి ఇప్పటి వరకు అంటే మొన్న ఉప్పల్ నియోజకవర్గంలో ఒక బండారు లక్ష్మారెడ్డి గెలుపొందింది బీఆర్ఎస్ పార్టీ నుంచి, కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఆయనకు ఈయన సహకరించిండు అనేటువంటిది ఒక పేరుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరి నడుమ ఉన్నటువంటి గ్యాంగ్ ఏదైతుందో కార్పొరేటర్లు కానీ అక్కడ మేయర్లు కానీ వీళ్ళందరూ కూడా పనిచేస్తే అదొక ప్లస్ ఉండాలి. ఈ ప్లస్లో భాగంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని చూద్దాం. పట్నం సునీత మహేందర్ రెడ్డికి సంబంధించి మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎంపీ టికెట్ విషయంలో ఇప్పుడు వీళ్ళకు కూడా ఏం ప్లస్లు ఉండబోతున్నాయి, చూద్దాం ఒక్కసారి. అయితే వీళ్ళందరికీ కూడా ఇవన్నీ సమకూర్చితే, అంటే ఇవన్నీ కూడా వీళ్ళకు తోడైతే మాత్రమే వీళ్ళకు గెలుపు దిశ అనేది ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎంపీగా పనిచేసినటువంటి ఇక్కడ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హవా గనక నడిస్తే ఇదొక ప్లస్ వీళ్ళకి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి కానీ ఇక్కడ బీజేపీ పార్టీని కానీ నమ్ముకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ కనుక వీళ్ళకు సపోర్ట్ చేస్తే అక్కడ 2 పట్నం మహేందర్ రెడ్డి పట్నంకి సంబంధించినటువంటి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి అక్రమాలు ఎలాంటి దౌర్జన్యాలు లేకపోతే వీళ్ళ పేరు మీద కూడా ఇన్నేళ్ల నుంచి ఉన్నారు కాబట్టి ఇదొకటి. 4వది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల విషయంలో రానున్న రోజుల్లో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాబట్టి మల్కాజ్గిరి కూడా అతిపెద్ద కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడ కనుక నిధులు కావాలి, భవిష్యత్ తరాలకు కూడా ముందున్నటువంటి తరాలకు కూడా ఇప్పుడు రానున్న 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకోవాలి అనే ఆలోచన విధానం ఓటర్కు ఉంటే మాత్రం అది ఒక ప్లస్ పాయింట్. ఇంకా వీళ్ళందరితో పాటు కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ళు నుంచి ఉన్నటువంటి పార్టీని తెలంగాణ రాష్ట్రము ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక తోడైందంటే తెలంగాణ రావడానికి కారణము అనేటువంటి ప్లస్ పాయింట్ కొడితే కనుక ఇదొక ప్లస్. అయితే వీళ్ళందరికీ కూడా వీటన్నిటిని కూడా వాడుకున్నట్టయితే ఈ యొక్క ప్లస్లు ఏవైతున్నాయో వీళ్ళకు సానుకూలంగా ఏవైతున్నాయో వీటన్నిటిని వీళ్ళు వాడుకున్నట్టయితే కనుక వీళ్ళందరూ కూడా రేసులో ఉన్నట్టే, ఇక రేసు గుర్రాలు ఉన్నట్టే. కానీ వీళ్ళు వాడుకోని ఎడల, ఒకవేళ వీళ్ళు వాడుకోని ఎడల ఏమైపోతుందంటే వీళ్ళకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందంటే నేను అది కూడా చూపిస్తాను మీకు. ప్రజలారా ఎందుకు అడుగుతున్నా అంటే నేను ఇప్పుడు వీళ్ళ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి సిగ్మెంట్ విషయం, మల్కాజ్గిరికి పార్లమెంటుకు సంబంధించినటువంటి విషయంలో వీళ్ళ ప్లస్ ఆర్ మైనస్ నేను ఎందుకు చెప్తున్నా మీకు అంటే వీళ్ళు పార్టీలు మారుతున్నారు అనేటువంటి విషయంలో పార్టీ ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ వెళ్ళిన తర్వాత కూడా ప్రజల నుంచి వీరు మన్నలను పొందుతున్నారు, ప్రేమ పొందుతున్నారు ప్రజల నుంచి అనుకున్నట్టయితే వీళ్ళు ఖచ్చితంగా కూడా చేయొచ్చు, గెలుపు దిశగా పని చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఎంతవరకు పని చేస్తారు ఏందనేది మాత్రం చూడాల్సింది ఇంకా రానున్న రోజుల్లో. అయితే నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు వీళ్ళకి సంబంధించినటువంటివి ప్లస్లు. ఇగో ఇన్ని ప్లస్లు వచ్చినాయి అబ్బా ప్రతి ఒక్క నాయకునికి. మైనస్లను కూడా చూడొచ్చు మనం ఒక్కసారి. బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తీసుకున్నటువంటి రాగిడి లక్ష్మారెడ్డి టికెట్ ఇవ్వనంత మాత్రాన వెళ్ళిపోవచ్చా? రేవంత్ రెడ్డిని ఇష్టానుసారంగా మాట్లాడొచ్చా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి పార్టీని నమ్ముకొని ఉంటే భవిష్యత్తులో ఏదైనా ఇచ్చేటువంటిది ఉంటుండే అని చెప్పి సొంత క్యాడర్ గనక రాగిడి లక్ష్మారెడ్డితో పోకపోతే గనక అది మైనస్ ఈయనకు. 2వది రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పతనమవుతుందనే దిశగా ఆలోచించినట్లయితే ఈయన గెలిచినా కూడా మనకు లాభం లేదు, కాంగ్రెస్నే గెలిపించుకోవాలి లేకపోతే బీజేపీనో గెలిపించుకోవాలనే ఆలోచన కనుక ఉంటే అది మైనసే. లక్ష్మారెడ్డితో పాటు వెన్నంటూ ఉండి తిరుగుతూ సొంత క్యాడర్ కూడా 2 పడవల మీద కాళ్ళు పెట్టినట్టుగా కూడా ఈయనకు వెన్నుపోటు ఒడిస్తే మైనసే. రాగిడి లక్ష్మారెడ్డి అనేటువంటి వ్యక్తి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ మొత్తము పార్లమెంట్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఆ పరిధి మొత్తం కూడా ఈయనకు గుర్తింపు లేకపోతే మైనసే. బీజేపీకి చూసుకున్నట్టయితే ఈటల రాజేందర్ విషయంలో చూసుకున్నట్టయితే ఈయన
ఈటల రాజేందర్ ఫస్ట్ థింక్ ఏంటంటే లోకల్ వ్యక్తి కాదు అని చెప్పేసి ఈ మధ్య వస్తున్నటువంటి ఆలోచన అందరికీ. రెండోది, బీజేపీ పార్టీలో లోకల్గా ఇక్కడ అందుబాటులో ఉండలేడు, ఆయన ఉండేది వేరే చోట, మన కాన్స్టిట్యున్సీలో ఉండడు, అందుబాటులో ఉండడు రేపటి దినం ఏమైనా అయినా కూడా అనేది ఒక మైనస్ అవుతుంది. రెండోది, ముదిరాజులందరూ కూడా ఏకమై గతంలో చేసుకున్నటువంటి సభలను అవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నట్టయితే ఇప్పుడు ఏకదాటిగా లేకపోతున్నారు, అది కూడా ఒక మైనసే. రెండోది, బండి సంజయ్ తర్వాత బీజేపీ పార్టీకి బండి సంజయ్ ఉన్నప్పుడు స్టేట్ అధ్యక్షుడు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హవా బండి సంజయ్ని తీసేసిన తర్వాత లేకుండా పోయింది. అప్పుడు కార్యకర్తలలో కూడా నిరుత్సాహం వచ్చింది కాబట్టి అది కూడా మైనసే, వీళ్ళకు ఉన్నటువంటి మైనస్లు. రెండోది, కాంగ్రెస్లో చూసుకున్నట్టయితే పట్నానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వీళ్ళు వెళ్ళిపోయి సీట్లను ఆశించి వాళ్ళ ఉనికిని కాపాడుకునే దిశగా పనిచేస్తారనేది ఒకటి మైనసు. కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచినటువంటి ఈ కాన్స్టిట్యున్సీ మల్కాజిగిరిలో ఇప్పుడున్నటువంటి వ్యక్తులలో బండారు లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయనను నమ్ముకున్నటువంటి వ్యక్తులు, ఆయన చేసినటువంటి సేవా దృక్పథాలు, ఒక పక్క రాగిడి లక్ష్మారెడ్డికి సంబంధించినటువంటి ట్రస్ట్ ద్వారా చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ మైనస్ అయిపోతాయి. మూడోది, ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కొట్లాడినటువంటి వ్యక్తుల ఓట్ల చీలికతోని రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా ఇక్కడ ఇది కూడా మైనస్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నాన్ లోకల్ లోకల్ అనేటువంటిది ఒక వ్యత్యాసం తీసుకొని వస్తున్నారు ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా ఆలోచించేది. రెండవది, ఈ అత్యధిక జనాభా కలిగినటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల విషయంలో చూసుకున్నట్టయితే సామాజిక వర్గానికి సంబంధించి రెడ్లు ముదిరాజులు అనేటువంటి కోణాన్ని తీసుకొస్తున్నారు. రెండవది, మొదటి కోణము క్యాస్ట్ ఫీలింగ్ ప్రకారం తీసుకొని వస్తున్నారు ఈటల రాజేందర్కి. రెండవది, పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి సునీతకి సంబంధించినటువంటి విషయము, ఇంకా రాగిడి లక్ష్మారెడ్డికి సంబంధించింది. అయితే రెడ్లు ఏకమై ఏ రెడ్డిని వేసుకోవాలనేటువంటి విషయంలో ఒకటి కార్యకర్తలు మాట్లాడుకున్నటువంటి దిశగా. రెండవది, లోకల్ క్యాండిడేట్ ఎవరు, అందుబాటులో ఉండేటువంటి క్యాండిడేట్ ఎవరు, రాగిడి లక్ష్మారెడ్డా, పట్నం సునీత మహేందర్ రెడ్డియా, లేకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈటల రాజేందరా. అయితే ఏ వర్గానికి సంబంధించింది వేస్తుంది, గ్రౌండ్ రిపోర్టు పూర్తి స్థాయిలో కూడా ఏం చెప్పబోతుంది అనేది నేను మీకు మరికొద్ది రోజుల్లోనే పూర్తి సమాచారం అందిస్తా. ఇది మల్కాజ్గిరికి సంబంధించినటువంటి చిట్ట, ఈ ముగ్గురు బడా నేతలకు సంబంధించినటువంటిది. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఒక పక్క కాంగ్రెస్ పార్టీకి మరో పక్క బీజేపీ పార్టీకి ఉన్నటువంటి పోటీలో ఎవరి చరిష్మా అనేది ఎక్కడ ఉందా అనేది కూడా కేవలం ఓటు ద్వారా తెలియబోతుంది. ఆ తెలిసేటువంటి విషయాన్ని గ్రౌండ్ రిపోర్ట్ని తప్పకుండా అందరి న్యూస్ ద్వారా నేను అందిస్తాను. చూస్తూనే ఉండండి అందరి న్యూస్. జై హింద్.